తమిళ హీరో విశాల్ అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. తమిళనాడు విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వెళ్లిన విశాల్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అందరూ షాక్కి గురయ్యారు. అసలు విశాల్కి ఏమైంది, ఏం జరిగింది అంటూ ఆరాలు తీస్తున్న అభిమానులకి ఇదిగో ఇలా క్లారిటీ ఇచ్చింది విశాల్ టీం. అటు తన సినిమా షూటింగ్ సమయంలో ఎక్కువగా గాయపడుతూ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు హీరో విశాల్. ఇప్పటికే పలు హెల్త్ ఇష్యూస్ ఎదుర్కొంటున్న విశాల్ తాజాగా ఒక కార్యక్రమంలో స్పృహ తప్పి పడిపోవడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అసలు విషయంలోకి వెళ్తే 2025 మిస్ కువాగం ట్రాన్స్జెండర్ బ్యూటీ కాంటెస్ట్ విల్లుపురం వేదికగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు విశాల్. ఈ కార్యక్రమంలో విశాల్ స్పృహ తప్పడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఆయన కోలుకున్నారు. దీంతో ఎందుకు ఇలా సడన్ గా విశాల్ స్పృహ తప్పి పడిపోయారు అని అభిమానులు కంగారు పడుతుండగా తాజాగా ఈ విషయంపై విశాల్ పర్సనల్ మేనేజర్ హరి అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు. విశాల్ ఆహారం సరిగ్గా తీసుకోలేదు. మధ్యాహ్నం ఆయన ఆహారం తీసుకోకుండా కేవలం జ్యూసులు మాత్రమే తీసుకున్నారు. దీంతో ఇలా స్పృహ తప్పి పడిపోయారు. ఇక డాక్టర్స్ ఫుడ్ ని స్కిప్ చేయవద్దని సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. అరగంట విశ్రాంతి తీసుకుని మళ్లీ విశాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటూ విశాల్ హెల్త్ పై అప్డేట్ ఇచ్చాడు హరి. దీంతో ఆహారాన్ని స్కిప్ చేయటం వల్లే ఇలా విశాల్ స్పృహ తప్పి పడిపోయారని, అంతకు మించి ఇంకేమీ లేదని తేలియడంతో కూలయ్యారట విశాల్ ఫ్యాన్స్. ఇకపోతే విశాల్ గతంలో మదగజరాజా ఈవెంట్లో కూడా అనారోగ్యంగా కనిపించారు. అక్కడ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పైగా స్టేజ్ పై మైక్ పట్టుకుని వణుకుతూ కనిపించి అందరిలో సరికొత్త అనుమానాలు క్రియేట్ చేశారు. ఇక ఆయనను చూసి అభిమానులు ఆందోళన పడ్డారు. అయితే ఆ సమయంలో విశాల్ తీవ్ర జ్వరంతో ఉన్నాడని, అందువల్లే అలా నీరసంగా వణుకుతూ కనిపించారని ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. ఏదేమైనా విశాల్ ఇలా హెల్త్ ఇష్యూతో మీడియాలో తరచుగా హైలైట్ కావడంతో డీలా పడిపోతున్నారు విశాల్ ఫ్యాన్స్. For more videos like this, subscribe Big TV channel.